గ్రూప్ 2 మెయిన్స్ పాలిటీ గత ప్రశ్నాపత్రము విశ్లేషణ. మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి గతంలో ఏపీ హిస్టరీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసాం. ప్రిలిమ్స్కి సంబంధించిన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ కూడా థరో అనాలిసిస్ మేము ముందు ఉంచాము. యూట్యూబ్లో అవి వైరల్ అయ్యాయి కూడా. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే ఈ వీడియోలో ఏం మనం డిస్కస్ చేయబోతున్నాం మిత్రులారా, చూడండి. సిలబస్ ఏమి ఇచ్చాడు, ఈ సిలబస్ పైన విపరీతమైనటువంటి పట్టు ఉంటేనే మనము ఈ పాలిటీలో 75కి అట్లీస్ట్ 65 పట్టుకురావాలా, 70 టార్గెట్గా మనం కదలాలా. ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం చూడండి. సిలబస్ పరిధి ఎలా ఉందో చెప్పడంతో పాటు ఈ విశ్లేషణ చూడండి. ఇది భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి అద్భుతమైంది. ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చాయి అనే ఈ స్క్రీన్ వివరిస్తాను. అందులో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు గమనిస్తారు. ఇవన్నీ అయిన తర్వాత 6 టాపిక్ల నుంచి 31 క్వశ్చన్స్ వచ్చేసాయి. 75 క్వశ్చన్స్లో ఆ 6 టాపిక్లు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఆ వివరంగా కూడా మీకు చేసి చూపించాను. అట్లాగే మీరు కానీ గమనిస్తే ప్రశ్నాపత్రంలో ఎలాంటి ఆర్టికల్స్ కనిపించాయి, రిట్స్ పైన వచ్చిన ప్రశ్నల సంఖ్య ఏమిటి, ఇత్యాది విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ తరహా విశ్లేషణ చాలా అరుదు. మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి, 3 దశాబ్దాల బోధన అనుభవం, హిస్టరీలో పిహెచ్డి చేసి ఈ సంస్థని నడపడం జరుగుతోంది. సో ఈ వీడియోలో చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న ప్రకటన చేస్తాను మీ అనుమతితో. మిత్రులారా, ఏదైనా గ్రూప్ 2కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సాహిత్యంతో కూడినటువంటి ఫుల్ కోర్సుకి కానీ, ఇక్కడ ఇచ్చిన నెంబర్కి, ఫ్లాష్ అవుతున్న నెంబర్కి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్కి రిక్వెస్ట్ పెట్టండి. డౌన్లోడ్ ఆఫ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ మీ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్డ్ చేసిన యాప్. ఓన్ టెక్నికల్ టీమ్ తోటి పనిచేసాం, గమనించండి. సో ఇందులో మీరు కానీ చూస్తే 300 టెస్ట్ సిరీస్ ఇవి వస్తాయి. ఇవి కాకుండా ఇంకా మెయిన్స్కి డైలీ టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ టైం పెట్టాం అదే రకంగా. ఇవన్నీ 80 మూల గ్రంథాల నుంచి వస్తాయి. ఎప్పుడైనా మమ్మల్ని మీరు పరిశీలించవచ్చు. 1, 2 మైక్రో లెవెల్కి వెళ్ళి డిస్కస్ చేస్తారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, నా మానస పుత్రిక, వీటికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్, సమగ్రమైనటువంటి అరుదైన సమాచార సేకరణ కోసం, బిట్స్ రూపకల్పనలో ఏపీపీఎస్సి, యూపీఎస్సి స్టాండర్డ్ కోసం, విషయ సేకరణ, తార్కికబద్ధ విశ్లేషణ, ఆ భాష పైన పట్టు, బిట్టు వచ్చే విధంగా చెప్పడం, దానికోసం మీరు అనాలిసిస్ చేయవచ్చు. ఈ పుస్తకాలన్నీ మనం ఇవన్నీ చెప్పకపోతే మీకు తెలియవని చెప్తున్నాను అంతే మిత్రులారా, అంతకంటే ఇంకేం లేదు. చూడండి, ఇన్ని పుస్తకాలు ఎవరైనా రివిజన్ చేయాలన్నా మనకి ఎంతో పడుతుంది, ఒకే చేతిలో పట్టడం లేదు. ఇక్కడ చూపిస్తున్న ఇన్ని పుస్తకాలు రాయడానికి ఎంత టీం అవసరం ఉంటుంది, ఎంత విశ్లేషణ అవసరం ఉంటుంది, ఎన్ని ప్రామాణిక గ్రంథాలు మనం పరిశీలించాల్సి ఉంటుంది అన్నది ఒకటైతే, 28 రాష్ట్రాలు ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు తయారు చేయడం అనేటువంటి ఒక అరుదైనటువంటి విశ్లేషణ. ఇవి మన సివిల్స్లో కూడా మన ఈ క్వశ్చన్స్ ఫ్లాష్ అయ్యాయి మిత్రులారా, ప్రిలిమ్స్లో కూడా. రైట్, నేను విశ్లేషణలోకి వెళ్తున్నా. రైట్ మిత్రులారా, మనము ఈ విశ్లేషణలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఇందులో మీరు కనుక గమనిస్తే ఒక అద్భుతమైనటువంటి ఈ అంశాన్ని మీరు చూస్తున్నారు. మొట్టమొదట సిలబస్ పరిధి మీకు ఎట్లా ఉంది అని నేను చివరిలో వివరిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో మీరు చూడండి. సో ఫస్ట్ మీరు కనుక గమనిస్తే మిత్రులారా, సో టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ 37 క్వశ్చన్స్ వచ్చాయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ 37 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, నేను చేసిన ఎక్సర్సైజ్ ఎలా ఉందో సో మీరు గమనించండి. ఏదో నామకే వస్తే ఎప్పుడూ చేయను. ఇది నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చేసిన ఎక్సర్సైజ్ పేపర్ 1. సో మిత్రులారా, అంటే మీకు తెలియాలి, ఏదో నామకే వస్తే కాకుండా వీళ్ళు సీరియస్గా ఉన్నారు, నాలెడ్జ్ ఉంది, తగిన మంచి సబ్జెక్ట్ అందించాలన్న తపన పిల్లలకు ఉందని. ఇది నేను చేసిన ఎక్సర్సైజ్. ఇక 6 పేజీలు వచ్చిందండి ఎక్సర్సైజ్, చూడండి. సో మనం పెద్ద సంస్థ కాబట్టి చూడండి, శ్రీ మేఘన అనేది ప్రింట్ అయి ఉంటుంది ఆల్రెడీ.
అలాగే ఎన్నెన్ని క్వశ్చన్స్ ఎంత ఓపిక 75 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలను మీకు. డైరెక్ట్ క్వశ్చన్స్ 37. ఇందులో ఇక్కడ చూసారా, బహుళ అంశాలను ఎంచుకోవడం లాంటి ప్రశ్న సంఖ్య 7. ఏంటిది? మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, బహుళ అంశాలు. ఉదాహరణకు రాష్ట్ర సమాచార కమిషన్కి సంబంధించి రాష్ట్ర సమాచార కమిషన్ను అంటే రాష్ట్ర సమాచార కమిషనర్ను నియమించడానికి ఒక కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరెవరు ఉన్నారో ఏబిసిడి ఇట్లా ఇస్తారు కదా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 7 ఇచ్చాడు. ఇది నేరుగా సింగిల్ బేస్డ్ క్వశ్చన్స్ అని. మొత్తం ఇవన్నీ 30 అంటే 30 క్వశ్చన్లు సింగిల్ లైన్ క్వశ్చన్స్ వచ్చేసాయి, 7 క్వశ్చన్లు అట్లాంటివి వచ్చాయండి. నెక్స్ట్ చూడండి, స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ మనకి. సో ఇందులో మనం కానీ గమనిస్తే మొత్తము అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ సంఖ్య 13 వచ్చాయండి. అసర్షన్ రీజన్ అంటే ఏంటి? ఏ స్టేట్మెంట్ ఇస్తాడు అంటే స్టేట్మెంట్ ఒకటి ఇస్తాడు, స్టేట్మెంట్ 2. సో అవి 1 కరెక్టా, 2 కరెక్టా, 2 కరెక్టా, 2 తప్ప అట్లా ఇచ్చి, లేదా 1 కరెక్టు, 1కి 2 నిజం కాదు అట్లా, లేదా సరైన వివరణ కాదు, అలాంటివి. అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ 13 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఇన్నోవేటివ్గా 2-3 క్వశ్చన్స్ వచ్చాయి, మిగిలినవన్నీ బేసిక్స్ లాగే ఉన్నాయి. ఈ పేపర్ నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలను. బేసిక్స్ పైన విపరీతంగా అట్ట ఇట్ట కాదు, విపరీతమైన పట్టు ఉన్నోడికి ఇందులో 65-70 లాక్కొచ్చేసింటారు. లేదా ఆ పట్టు లేకపోతే ఎంత గొప్ప గ్రంథాలు చదివినా మనకు తక్కువ మార్క్స్ వచ్చే అవకాశం. కాబట్టి 2027 పేపరు ఈ లాస్ట్ టైం బేసిక్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి ఏ రకంగా ఇవ్వబోతాడో కూడా నేను అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. సో స్టేట్మెంట్స్ 14 ఇచ్చాడు. అందులో స్టేట్మెంట్స్లో 1 మిక్స్డ్ క్వశ్చన్ వచ్చింది. అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో 1 కరెక్టా, 2 కరెక్టా అట్లా అడగడం. స్టేట్మెంట్స్ మిక్స్డ్ అంటే ఏంటంటే 3. అందులో ఒక క్వశ్చన్ నాకు బాగా మైండ్లో ఫీడ్ అయింది. అదే మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 2 కంటోన్మెంట్ దీనికి సంబంధించి ఒక స్టేట్మెంటు, స్థానిక స్వపరిపాలన పితామహుడు లార్డ్ రిపన్స్. ఆ 3 స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ ఏది కాదు, అది మిక్స్డ్ అనమాట. అందుకని ఇట్లా ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ మిత్రులారా, మ్యాచింగ్ క్వశ్చన్స్ 8 వచ్చాయండి. మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇందులో అన్ని బేసిక్సే. మ్యాచింగ్ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ నాకు రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుంచి ఏ అంశాలను గ్రహించాము అన్నది 2 క్వశ్చన్లు వచ్చాయండి. అట్లాగే కమిటీల పైన ఇట్లా మ్యాచింగ్ ఇచ్చాడు, చట్టాల పైన అలాగా. క్రోనలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ 2 వచ్చాయి. అంటే కమిటీలు ఇచ్చాడు చూసండి, గాడ్గిల్ కమిటీ, దంతేవాలా కమిటీ, ఇలాంటి కమిటీలు ఒకటి ఇచ్చి అవి ఎస్టాబ్లిష్ అయిన దాన్ని బట్టి కాలక్రమంలో అమర్చడం 1. భారతదేశంలో రాజకీయ పార్టీలు కాలక్రమంలో అమర్చడం అన్నది. ఫస్ట్ మీరు ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ ప్రాంతీయ పార్టీ మనం డిఎంకే అని చదువుకుంటే అక్కడి నుంచి మనం 4 తెలియాల్సిన అవసరంలా 1 లేక 2 తెలిస్తే కూడా ఆన్సర్ చేయవచ్చు. అందుకే అలాంటి పుస్తకాలు మనం చేయాలి. ఇది భారత రాజ్యాంగానికి 14 సోర్సెస్ నుంచి తీసుకుని మనం రూపొందించింది. ఈ పుస్తకం నుంచినే అన్ని బిట్లు ఫ్లాష్ అవ్వడం మిత్రులారా. సో ఆ రకమైనటువంటి కృషి జరిగిందని ఈ అనాలిసిస్ని బట్టే మీకు అర్థం అవ్వాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. సో మొత్తం 75 క్వశ్చన్స్. ఆశ్చర్యకరమైందంటే ఇప్పుడు నేను చెప్తున్న నా అబ్జర్వేషన్ చూడండి, 6 టాపిక్స్ నుంచి 31 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 75లో 31 క్వశ్చన్స్ నేరుగా 6 టాపిక్స్ వచ్చేసేంటి, గ్రేట్ కదా. ఆ 6 టాపిక్స్ ఏంటో చూడండి ఒక్కసారి. రాజ్యాంగ సవరణ చట్టాల నుంచి 11 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 11 క్వశ్చన్స్లో కూడా 73వ రాజ్యాంగ సవరణ పైన 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, 42వ రాజ్యాంగ సవరణ పైన 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అదొకటి. సంస్థల పైన అంటే యూపీఎస్సీ అట్లాంటివంతా కూడా 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో అవి నేను చూడండి, మీకు నేను చదువుతాను కూడా. అవి రాజ్యాంగ సవరణ చట్టాలు ఇచ్చింది ఏమేమి ఇచ్చాడు. సో మనకి 99వ రాజ్యాంగ సవరణ, 61వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ, 74వ సవరణ, 86వ సవరణ, 91వ సవరణ, 97వ సవరణ, 42వ సవరణ దీనిపైన ఇచ్చాడు. ఇక సంస్థలు యూపీఎస్సీ, నీతి ఆయోగ్. యూపీఎస్సీ అసర్షన్ రీజన్ బేస్డ్ ఇచ్చాడు, నీతి ఆయోగ్ అసర్షన్ రీజన్ బేస్డ్ ఇచ్చాడు, ఆర్థిక సంఘం డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఎన్నికల సంఘం స్టేట్మెంట్స్ ఇచ్చాడు, రాజ్యాంగబద్ధ సంస్థలు డైరెక్ట్ బిట్ ఇచ్చాడు, రాష్ట్ర ఆర్థిక సంఘం స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 6 క్వశ్చన్స్ మిత్రులారు. ఎన్నికల సంఘంలో 4 క్వశ్చన్స్ వచ్చాయి, చాలా ఇంపార్టెంట్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. అవి నేను మామూలుగానే చెప్పాను. అందులో ఒక క్వశ్చన్ నన్ను చాలా ఆకర్షించింది. అదే నీటిలో తేలియాడే నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అవి సరిహద్దులు లేని నియోజకవర్గాలకు సంబంధించి ఒక బిట్టు, సిక్కింలో ఉన్న
సంఘ నియోజకవర్గాలలో బౌద్ధ సన్యాసులకు మాత్రమే ఓటు వేసే అధికారం ఉంటుందనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడే, అది మోస్ట్ ఇన్నోవేటివ్ అండి. ఇంకా మిగిలినవన్నీ నార్మల్ క్వశ్చన్సేనండి. ఆర్టికల్స్ అండి 4 క్వశ్చన్స్. యాక్చువల్గా ఆర్టికల్స్ 6లోకి 7 ఇచ్చారు. 2 ఆర్టికల్స్ ఏమో స్టేట్మెంట్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని క్వశ్చన్గా పరిగణించలేము. ఆ ఆర్టికల్స్ కూడా ఏవేవో నేను రాసి చెప్తాను. అందులో మీకు 13 ఆర్టికల్, 32వ ఆర్టికల్ 2 సార్లు వచ్చింది, 226 ఆర్టికల్, 137 ఆర్టికల్, 263 ఆర్టికల్, 248 ఆర్టికల్, 43B ఆర్టికల్, 356 ఆర్టికల్ అండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ టైం వీటిని మినహాయించుకుని కొత్త వాటిపైన దృష్టి పెట్టండి. రిపీట్ అవ్వదు, అయినా 1-2 రిపీట్ అవుతాయి కాబట్టి మనకు సేవ్ అవుతుంది కదా. చివరిలో చదువుదాం ఇవి కూడా, కానీ ఫస్ట్ కొత్త వాటిపైన దృష్టి పెడదాం. అందుకే ఈ వీడియో చాలా కీలకం. రాష్ట్రపతి పైన 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి. రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి ఒకటిను, ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించి అట్లా ఇచ్చాడండి. అదొకటి. అందులో ఒకటి మాత్రం ఇచ్చాడు, ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా ఆయన రద్దు చేయగలరా లేదా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అని ఒక ఫండమెంటల్ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చాడు. ప్రాథమిక హక్కుల పైన పెద్ద చాప్టర్ 3 క్వశ్చన్ల. సో ఇవన్నీ కలిపితే 31 క్వశ్చన్లు వచ్చాయండి. ఇప్పుడు నేను ఆ రాజ్యాంగ సవరణ చట్టాలు చూడండి, 42తో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 61 ఒకటి, 73లో 3 ఇందాక చదివాను కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. సో 8 రాజ్యాంగ సవరణ చట్టాల నుండి 11 క్వశ్చన్స్ వచ్చాయండి. ప్రశ్నాపత్రంలో కనిపించిన ఆర్టికల్స్ చూడండి, 13, 32, 43B, 137, 226, 248, 263, 356 ఆర్టికల్స్ వచ్చాయి. రిట్స్ పైన 2 క్వశ్చన్లు వచ్చాయండి. ఒకటేమో మ్యాచింగ్ అనమాట, సెర్షోరరీ, కోవారెంటో, మాండమస్, హేబియస్ కార్పస్. ఆ తర్వాత విడిగా మాండమస్ పైన ఇంకో బిట్ సపరేట్గా ఇచ్చారు కాబట్టి 2 క్వశ్చన్స్ మనకి వచ్చినట్టు అనమాట. ఇక సిలబస్ పైన ముందే చెప్పాను కదండి, ఆ సిలబస్ మీరు ఒకసారి చూసుకొని వాటిపైన మీరు ప్రత్యేక ప్రయత్నం చేయండి. ఇంకా నేను తర్వాత ఎకానమీ చేయబోతాం, ఎస్ఎన్టీ చేయబోతాం, అట్లాగే ఆల్రెడీ ఏపీ హిస్టరీ చేసాం. సో వీటిపైన మళ్ళీ విడివిడిగా చాప్టర్ వచ్చే ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు అలా 2008 నుంచి తీసుకుని 2025 వరకు ఓ ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఏపీ హిస్టరీలో కాకతీయుల పైన చేసిన ఆ పని అలా అన్నీ కూడా చేస్తూ వస్తుంటాం. సో అరుదైనటువంటి ఈ ప్రయత్నం, గొప్ప సబ్జెక్టు ఇవ్వాలనేటువంటి ఈ తపన, ఇన్ని రకాలైనటువంటి పుస్తకాలను తయారు చేయడం, 6000 బిట్లు మెయిన్స్కి ఒక్క బిట్టు పోటీ పడేలా రూపొందించడం, ఒక్క బిట్టు కూడా కాపీ కొట్టకుండా ఓపిక కూర్చుని రాయడం, ఒక్క బిట్టు కూడా రిపీట్ అవ్వదు మిత్రులారా. అందుకే మా టార్గెట్, మన దగ్గర చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 10 నాటికి, ఆగస్ట్ ఎండింగ్కి అనుకున్నాం, సెప్టెంబర్ 10 నాటికి మొత్తం టార్గెట్ ఫినిష్ చేసి సెప్టెంబర్ 15 నోటిఫికేషన్కి ఎదురు చూసి ఆ తర్వాత ఇంకా గొప్ప రివిజన్లో అప్డేట్ చేస్తూ ముందుకెళ్ళేటువంటి ప్రణాళిక గట్టిగా కూడా అమలు అవుతుందని మీ దృష్టికి తీసుకొస్తున్నా. భారతదేశంలో తొలిసారిగా ఆడియో సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే సూపర్ స్టార్ ఇదిగోండి, ఇక్కడ ఈ రకమైన ఆలోచన గతంలో వచ్చింది, ఇంక ఇలా రాబోతుందని చెప్పడం. ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయని నేను భావిస్తున్నా. వ్యక్తిగతంగా మాట్లాడుతూ సరైన సలహాలు ఇస్తూ మరింత తపనతో కృషి చేస్తున్నటువంటి మమ్మల్ని ఎంచుకోవడానికి మీకు అవకాశం ఉంటే ఎంచుకోండి. సో ఘనమైనటువంటి విజయాన్ని సాధించడానికి, కలిసి పని చేయడానికి ఒక అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.